హలో గైస్, గుడ్ న్యూస్ తోనైతే వచ్చేసిన మేము ముంగట గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. మీకు లైక్ డీటెయిల్ గా చెప్తా. 6 డిజిట్స్ పిన్ అయితే ఉంటది. మన అడ్రస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేయంగానే మనకు అడ్రస్ వెరిఫికేషన్ లైక్ కంప్లీటెడ్ అని వచ్చేసి సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ గూగుల్ పిన్ అయితే వచ్చింది. మనకైతే 2 days లో వచ్చేసింది. యాడ్సెన్స్ అకౌంట్ అనేది లింక్ చేసుకో $10 అనేవి అవ్వాలన్నమాట. వెరిఫికేషన్ అయితే పెండింగ్ ఉంది, కంప్లీట్ చేసుకోండి అనే నాకైతే ఈమెయిల్ వచ్చింది. బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి అనే ఆప్షన్ వస్తుంది. మా ఛానల్ లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లైగర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే లైక్ ఒక గుడ్ న్యూస్ తోనైతే వచ్చేసిన మేము ముంగట. సో ఏంటంటే మన గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. ఈరోజు వచ్చింది పిన్. అండ్ ఇది వచ్చేసి నేను మీకు లైక్ డీటెయిల్ గా చెప్తా. అండ్ ఇది గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎందుకు వస్తుంది అంటే మనకు అడ్రస్ వెరిఫికేషన్ కోసం అనేది వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు పోస్ట్ లో వస్తుంది. సో ఈరోజు వచ్చింది. సో మీకు లైక్ స్టెప్ బై స్టెప్ చెప్తా. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఈ లైక్ ఒక్క నిమిషం ఇది ఓపెన్ చేస్తాను నేను. సో గైస్, సో ఇది ఓపెన్ చేసిన తర్వాతకి మనకు ఇందులో 6 డిజిట్స్ పిన్ అయితే ఉంటుంది. సో ఇది 6 డిజిట్స్ పిన్ మనం యాడ్సెన్స్ అకౌంట్ లాగిన్ చేయాలి. సో మన జీమెయిల్ ఐడితోని లాగిన్ చేసి 6 డిజిట్స్ పిన్ ఎంటర్ చేసేస్తే మన అడ్రస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే చేసేస్తాను నేను. చేసిన తర్వాతకి లైక్ మీకు కూడా చెప్తా ప్రాసెస్ ఫస్ట్ నుంచి లైక్ ఈ ప్రాసెస్ దాకా నేను లైక్ ఎట్లా వచ్చినా అయిందని సో మొత్తం డీటెయిల్గా చెప్తా. సో ఫస్ట్ అయితే మనం ఇది ఎంటర్ చేసేసుకుందాం. నేనైతే లైక్ లాగిన్ చేసి పెట్టిన యాడ్సెన్స్ అకౌంట్. సో జస్ట్ పిన్ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది ఎంటర్ చేసి సబ్మిట్ చేయంగానే మనకు అడ్రస్ వెరిఫికేషన్ లైక్ కంప్లీటెడ్ అని వచ్చేస్తుంది మనకు. ఫైనల్లీ గైస్, హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే చేస్తున్నా. సో ఫైనల్లీ మన గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. సో ఈ ప్రాసెస్ అయితే చెప్తా. సో ఎట్లా అంటే లైక్ ఫస్ట్ మనకు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇది ఫస్ట్ స్టెప్ అయిన తర్వాతకి సో అవ్వగానే మనం మానిటైజేషన్కి అప్లై చేయాలి. సో మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత ఒక నాకైతే 2 days లో వచ్చేసింది. సో కొందరికి లైక్ 1 week కూడా పడవచ్చు, లేకపోతే నెక్స్ట్ డేనే రావచ్చు. మానిటైజేషన్ అయిపోయిన తర్వాతకి నాది లైక్ 2 days లో మానిటైజేషన్ అయిపోయింది. సో అది అయిన తర్వాతకి మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాలి. సో అది లింక్ చేసుకోవడానికి లైక్ మనకు ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ అనేవి లైక్ సబ్మిట్ చేయాలన్నమాట. మన లైక్ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ సో అవి ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసి లైక్ అందులో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మన అడ్రస్ కూడా లైక్ ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నామో సో ప్రెజెంట్ అడ్రస్ కూడా లైక్ ఫిల్ చేసి మనం యాడ్సెన్స్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాలి. సో అది లింక్ చేసుకున్న తర్వాతకి మన యూట్యూబ్ స్టూడియోలో అంటే మన యూట్యూబ్లో $10 అనేవి అవ్వాలన్నమాట. సో $10 అయిన తర్వాతకి మనకు నాకైతే $10 అయిన తర్వాతకి ఒక మెయిల్ వచ్చింది. సో మెయిల్ వచ్చేసి లైక్ మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే పెండింగ్ ఉంది, కంప్లీట్ చేసుకోండి అనే నాకైతే ఈమెయిల్ వచ్చింది. సో అది అయిన తర్వాత నేనైతే పాన్ కార్డ్ అనేవి లైక్ సబ్మిట్ చేసిన. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు పాన్ కార్డ్ అనేవి అప్లోడ్ చేసి మనం పాన్ కార్డ్లో లైక్ డీటెయిల్స్ సేమ్ డీటెయిల్స్ అంటే మనం ఇందులో లైక్ మిస్టేక్ లైక్ చాలా జాగ్రత్త ఉండాలి ఇందులో ఎంటర్ చేసేటప్పుడు డీటెయిల్స్. సో మనం లైక్ నేనైతే పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేసిన. సో ఇక్కడ లైక్ ఆధార్ కార్డ్ అయితే తీసుకోరాళ్ళు. సో ఓన్లీ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్ అనుకుంటా. సో అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో నేనైతే పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేసిన. సో అది అయిన తర్వాతకి నాకు 4th డే, ఈరోజు 4th డే అనమాట. సో ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిన తర్వాతకి 4th డేకి మనకు లైక్ గూగుల్ పిన్ అయితే వచ్చింది. మన పోస్ట్కి అయితే మన ఇంటి అడ్రస్కి అయితే వచ్చింది పోస్ట్లో. సో ఇది అనేది వస్తుంది. సో ఇది వచ్చిన తర్వాత ఇది ఎందుకంటే లైక్ మనం అడ్రస్ వెరిఫికేషన్ కోసం. సో మనం లైక్ మన అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మీరు ప్రెసెంట్గా ఏ అడ్రస్ అంటే ఏ అడ్రస్ దగ్గర అయితే ఉంటుర్రో అదే అడ్రస్ అనేది ఇవ్వండి. సో ఎందుకంటే మన పోస్ట్ అదే అడ్రస్కి వస్తుంది కాబట్టి. సో ఇది అడ్రస్ వెరిఫికేషన్ కోసం మనకు యూట్యూబ్ అయితే ఏమంటారు యాడ్సెన్స్ పిన్ అయితే పంపిస్తుంది ఇంటికి. సో ఇది ఎంటర్ చేసిన తర్వాతకి మన ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోతుంది అండ్ అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ లింక్ అన్నమాట. సో మనం బ్యాంక్ అకౌంట్ యాడ్సెన్స్కి లింక్ చేసుకోవాలంటే యాడ్సెన్స్లో $10 అయిపోవాలన్నమాట. అంటే ఇప్పుడు నాకు యూట్యూబ్లో $10 అయిపోయింది, కానీ ఇంకా యాడ్సెన్స్లో అప్డేట్ అవ్వాలి.
నాకు తెలిసి ఒక 2 or 3 days బ్యాక్ ఉంటుంది అనుకుంటా AdSense అకౌంట్లో. లైక్ ఇప్పుడు నా యూట్యూబ్ స్టూడియోలో $10 ఈ రోజు అయితే ఒక 2-3 days తర్వాత AdSense అకౌంట్లో అప్డేట్ అవుతుంది. సో AdSense అకౌంట్లో ఇప్పుడు నావి 2 వెరిఫికేషన్స్ అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి. సో $10 అయిన AdSenseలో $10 అయిన తర్వాతకి మనకు కింద లైక్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి అనే ఆప్షన్ వస్తుంది. సో అదే నేను అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతా ఏం ప్రాసెస్ అని. సో ప్రెసెంట్ వచ్చేసి నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 1 subscriber నుండి ఇప్పుడు 3K subscribers అయితే అయిపోయారు లైక్ మీ సపోర్ట్ వల్ల. సో ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ దాకా నేను లైక్ గూగుల్ AdSense పిన్ ప్రాసెస్ దాకా అయితే వచ్చేసిన. సో మీతో షేర్ చేసుకోవాలని లైక్ ఈ వీడియో అయితే తీస్తున్నా. అండ్ లైక్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన లైక్ పార్ట్ 1 అనేది తీసిన. సో ఇప్పుడు కూడా చెప్తున్నా లైక్ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇట్లా నార్మల్ డైలీ లైఫ్ కానీ సో మీ ఇష్టం, ఇక కంటెంట్ మీ ఇష్టం. సో యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి guys. అయితే నా నుండి సజెషన్ అనమాట. ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే తీస్తున్నా. సో ఇట్లనే సపోర్ట్ చేయండి. అండ్ సో అంతే గైస్. సో నెక్స్ట్ నేను లైక్ నా బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా నేను వీడియో చేస్తాను. సో అది కూడా పెడతా. సో చూడండి. అండ్ మీకు ఏం డౌట్ ఉన్నా నాకు లైక్ కమెంట్లో మెన్షన్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో చలో ఫిర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లైక్ యూట్యూబ్ ఛానల్.